యాలల మండలంలో కొనసాగుతున్న ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలంటూ సిద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రం. యాలల మండలంలోని కాక్రవేణి నది పరివాహక ప్రాంతం నుండి ఇసుక రవాణాను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి యాలల మండల రైతులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం యాలల మండలం విశ్వనాథ్పూర్ గ్రామ సమీపంలోని కాక్రవేణి నది పరివాహక ప్రాంతం నుండి అభివృద్ధి పనుల పేరుతో ముఖ్యంగా కోడంగల్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం కోడంగల్ కు కొనసాగుతున్న ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరుతూ రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాకు వినతి పత్రం అందజేశారు. కాక్రవేణి నది పరివాహక ప్రాంతంలోని రైతుల పంట పొలాలు, భూగర్భ జలాలు, సాగునీరు, త్రాగునీరుపై ఇసుక తరలింపు ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఉన్న నిబద్ధతతో ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు రైతులు తెలిపారు. జూన్ మొదటి వారం నుండి శివసాగర్ ప్రాజెక్టు కేంద్రంగా ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతున్నదని రైతులు ఆరోపించారు. సుమారు 8 హిటాచీల సహాయంతో రోజుకు 100 లారీల పైగా ఇసుకను తరలిస్తున్నారని సిద్రాల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో లారీల ఇసుకను తరలించినట్లు పేర్కొంటూ తాజాగా విశ్వనాథ్పూర్ సమీపంలోని కాక్రవేణి నది నుండి కూడా ఇసుక రవాణా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతం నుండి భారీగా ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నదీ పరివాహక ప్రాంతంలోని వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. యాలల మండల పరిధిలోని యాలాల్, సంగంకుర్దు, విశ్వనాథ్పూర్, రాఘవపూర్, దేవనూర్, గోరెపల్లి, నాగసంబందర్, కమలాపూర్ తదితర గ్రామాల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు విషయంలో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్కు సంబంధించి అధికారులు సంబంధిత సర్వేలో అభ్యంతరాలు ఉన్నప్పటికీ అనుమతులు ఇవ్వకున్నా ఇసుక తవ్వకాలు భారీగా కొనసాగుతున్నాయని రైతులు ఆరోపించారు. భారీ స్థాయిలో ఇసుకను తవ్వడం వల్ల నది సహజ ప్రవాహం, పరిసర ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సిద్రాల శ్రీనివాస్ అన్నారు. ఇసుక తరలింపు కారణంగా నది సమీప గ్రామాల ప్రజలకు, రైతులకు జీవనోపాధి, వ్యవసాయంపై తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఇసుక రవాణాను వెంటనే నిలిపివేసి నది పరిరక్షణతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, చంద్రప్ప, రాములు, మల్లప్ప, నారాయణ, లాలప్ప, హనుమప్ప, ప్రభాకర్, భీమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2-2.5 మాసాల నుండి యాలాల కాక్రవేణి నది నుండి అక్రమంగా ఇసుక తోడుతున్నందువల్ల అక్కడ ఉన్నటువంటి యాలాలు, విశ్వనాథ్పూర్, గోవిందరావుపేట, రాఘాపూర్, నాగసముందర్ ఆ గ్రామాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ బోర్లన్నీ దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి మరి రైతులంతా ఏకమై మరి ఈ యొక్క షాండు ఇల్లీగల్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా మరి కోడంగల్లో వెంకటేశ్వర గుడి పేరు చెప్పి మరి వేల కొద్ది టిప్పర్లను మరి యాలాల కాక్రవేణి నది నుండి తరలిస్తున్నారు. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి బోర్లన్నీ మరి ఎండిపోయే పరిస్థితి ఉంది. వాగుల ఇసుకంతా మరి తోడేస్తే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు లోపల మరి రైతులకు అక్కడ ఉన్నటువంటి బోర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము అక్కడ ఉన్న లోకల్గా అందరికీ కూడా చెప్పి చూసినాం. ఎవరు వినలేకపోతే ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది దీన్ని ఆపేయాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా రావడం జరిగింది. ఆర్డీఓ కూడా ఇప్పుడే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది తక్షణమే నిలిపివేయాలి. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లినో ప్రభావం ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు 3 ఫీట్లు 4 ఫీట్లు తీస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు 25 నుండి 30 ఫీట్ల లోతు తీస్తే మరి ఏ విధంగా ఉసుక ఉంటుంది? అది కూడా ఇటాచులు పెట్టి 30 ఫీట్లు తోడేస్తున్నారు. 8 జేసీబీలు, ఓ 30 టిప్పర్లు పెట్టి రోజువారీగా ఒక 100 నుండి 200 టిప్పర్లు వెళ్ళిపోతున్నది. ఇప్పటికే కనీసం 2000 నుండి 3000 టిప్పర్ల వరకు, లారీల వరకు మరి ఇసుకను తోడేసిండ్రు. మరి భవిష్యత్తు లోపల మరి తాగునీరు కూడా మనకు ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీని మీద అధికారులు స్పందించి
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి స్పందించి ఈ యొక్క అక్రమ ఇసుక తరలుతున్నది కాబట్టి దాన్ని నిలుపుదల చేయాలని కూడా కోరడం జరిగింది. లేని పక్షం లోపల రైతులంతా ఏకమైనం కాబట్టి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఏదన్నా జరగరానిది జరిగితే మరి ఈ యొక్క ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క అక్రమ ఇసుకని నిరోధించాలని మరి సభాముఖంగా కోరుకుంటున్నాం. కరెక్ట్.